చెప్పండి మీరేం చెప్తారు? ఇప్పుడు ఐబొమ్మ వచ్చిన తర్వాతనే ఇవన్నీ దీని మీద దృష్టి సారిస్తా ఉన్నారు. స్నాక్స్ గానీ, రేట్లు గానీ, పార్కింగ్ విషయంలో గానీ. మీరేం చెప్పాలనుకున్నారు? మీరు థియేటర్‌కెళ్ళినప్పుడు ఏం ఫేస్ చేశారు ముఖ్యంగా? థియేటర్‌గా ఎళ్ళకన్నా ముందు నుంచి గూడా ఫస్ట్ అయితే లైక్ టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ టికెట్స్ బుక్ చేస్తుంటే ఆ ప్లాట్‌ఫార్మ్ ఫీ అదే ఎక్కువ అవుతుంది. దానికన్నా బెటర్ ఇక్కడే టికెట్ తీసుకుందామంటే మంచి సీట్స్ ఎళ్ళిపోతున్నాయి. ఆప్షన్ లేకుండా ఎక్స్‌ట్రా టాక్సెస్ పే చేస్తున్నాం ఇంకా బుక్ మై షో వాటికి. మళ్ళీ ఇక్కడికొచ్చినంక లైక్ మన ఫుడ్ తీసుకురావడానికి ఉండదు. మళ్ళీ ఇక్కడ ఫుడ్ తీసుకుందామంటే దట్ ఈస్ వెరీ వెరీ కాస్ట్‌లీ లైక్ ఇట్లా ₹50లో, ₹100లో ఏం రాదు గదా! మినిమమ్ 300 అట్లా స్పెండ్ చేస్తేనే వస్తుంది. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా. సో, ఐ థింక్ ఫెయిర్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి వాళ్ళు. లైక్ ప్రైజెస్ రెడ్యూస్ చేయడం అలా. సో, నార్మల్‌గా వాటర్ బాటిల్ కొందామంటే హ్మ్. రూ. 25 మనం బయట పెట్టగలుగుతాం. ఆ! కానీ లోపల 100, హ్మ్. రూ. 75 అంటే మళ్ళీ బయటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అదే. అంటే లైక్ బయట అయితే మనకి ₹20కి 1 లీటర్ వచ్చేస్తుంది. అదే ఇక్కడ హాఫ్ లీటర్ అంటే కూడా ₹70 అవుతుంది. అదైతే అసలు లైక్ వాటర్ అయితే అంత ప్రైస్‌గా ఉండకూడదు. బట్ దానికి ఒక గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు వాటర్ డిస్పెన్సర్స్ పెట్టొచ్చు. అలా లైక్ యాక్చువల్‌గా అయితే వాటర్ కూడా ఉండాలి నార్మల్ వాటర్. రైట్. రైట్. అంటే క్లీన్ వాటర్. అది. ముఖ్యంగా అంటే ఈ రేట్ల విషయంలో మల్టీప్లెక్స్‌లో గానీ, నార్మల్ సింగిల్ థియేటర్, స్క్రీన్ థియేటర్ గానీ ఏ విధంగా ఉంటే బావుంటది రేట్? రేట్ ఐ థింక్ ఒక మూవీకి లైక్ అంటే వీళ్ళు కూడా మెయింటైన్ చేయాలి అవన్నీ. సో, 150 వరకు, 100, 150 వరకు ఓకే. అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. బట్ మూవీ లైక్ చాలా డేస్ అవుతున్న కొద్దీ ఇంకా తగ్గించాలి. అసలు 200 కన్నా ఎక్కువ అయితే నాకు అసలు అర్థం అవ్వదు మూవీ అంత రూపీస్ ఎందుకు ఉండాలో. బికాజ్ బయట మనం లైక్ ఓటీటీలో 1 మంత్ వెయిట్ చేస్తే అలాగే చూసుకోవచ్చు. సో, ఆ మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని మనం మనీతో అంత వాళ్ళు మన బెనిఫిట్ తీసుకోకూడదు అని అనిపిస్తుంది. ముఖ్యంగా అంటే సినిమా రేట్లు పెంచడం విషయంలో ఈ థియేటర్ వాళ్ళు అంటే ఈ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ముఖ్యంగా ఆడియన్స్ని ఇక్కడ రప్పేయాలంటే వాళ్ళు ఎట్లా దాన్ని ప్రణాళిక చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? అంటే ఎక్కువ కామన్ మ్యాన్స్ సినిమా చూడండి కరెక్ట్. కరెక్ట్. సో, ఆఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ గురించి థింక్ చేయాలి. కానీ లైక్ మోస్ట్‌లీ ఇప్పుడు మూవీస్‌కి వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళే ఉంటారు. సో, వాళ్ళని ఉద్దేశించుకొని కూడా ఇట్లా స్టూడెంట్ డిస్కౌంట్ అని అట్లా ఏమైనా ఇవ్వచ్చు. లేకపోతే ఫెయిర్ ప్రైస్ చేసేస్తే అసలు ప్రాబ్లమే ఉండొద్దు. వాళ్ళు కూడా కొన్ని లగ్జరీ లాంజెస్ పెట్టుకోవచ్చు లైక్ రిచ్ పీపుల్ కోసం. బట్ కామన్‌గా అయితే ఫెయిర్ ప్రైజెస్ పెట్టాలి. ముఖ్యంగా ఈ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు కానీ కొన్ని మీడియం రేంజ్ సినిమా అప్పుడు కానీ ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేస్తారు. అప్పుడు కూడా 2000 టికెట్ దాని గురించి ఏం చెప్తారు? అసలు సినిమా అయితే ₹200 కన్నా ఎక్కువ ఉందంటే అది ఎందుకో కూడా నాకు తెలవదు. అంటే ఎంత పెద్ద సినిమా అయినా సేమ్ సినిమానే కదా! 2, 3 అవర్స్ సినిమా. సేమ్ థియేటరే, సేమ్ స్క్రీనే. సో, అంత ప్రైస్ మార్కప్ అయితే ఇట్స్ లైక్ లూట్ చేయడమే పీపుల్‌ని. అది డజంట్ మేక్ సెన్స్ అసలు. సో బ్రదర్ మీరేం చేస్తున్నారు మరి? మేము ఇక్కడే కార్పొరేట్ జాబ్ అండి. సో ఏం చెప్తారు ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి గురించి బయటకు వచ్చిన తర్వాత అయితే ముఖ్యంగా స్నాక్స్ గురించి, టికెట్ ప్రైస్ గురించి, పార్కింగ్ ప్రైస్ గురించి, లోపల వాటర్స్ ఏదైతే ఉన్నాయి వాటర్ బాటిల్ గురించి కూడా ఇట్లాంటివన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది. మీరేం చెప్తారు? ముందు ఐబొమ్మ ఇది చూసుకుంటే అది వెబ్సైట్ అయితే అది బ్లాక్ చేశారు. దాంతో ఏదో అచీవ్మెంట్ చేశారని అనుకుంటున్నారు. అయితే అది అసలు తప్పే అండి. ఎందుకంటే బ్లాక్ చేసిన నెక్స్ట్ మినిటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఇంకా మూవీ రూల్స్ అని చాలా ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఎట్లా బ్లాక్ చేస్తారు అనేది అది అది ఆ రకంగా అయితే ఆపడం చాలా కష్టం. సో జనరల్ మేము ప్రిఫర్ చేసేది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్, సౌండ్ క్వాలిటీ కానీ, ఐమాక్స్ పిక్చర్ క్వాలిటీ కానీ వీటన్నిటిని ఏ మనిషి అయినా ఎండ్ క్లాస్ పర్సన్ అయినా వీటికే ఎక్స్పీరియన్స్ కోసమే మనం సినిమా టికెట్ పెట్టి రావడం అనేది మంచి విషయం. కానీ మీరు టికెట్ లెవెల్ స్నాక్స్ లెవెల్ ఒకటే ఒక 500 పెట్టి అసలు టికెట్ కొండి 500లోనే స్నాక్స్ కొనడం అనేది బయట ₹30 దొరికే పాప్కార్న్ 500 ఎట్ట అవుతుందో అసలు అర్థమే కావట్లేదు. మరి ఇంత రేట్లు పెట్టి మీరందరూ ఆ ప్రొడక్షన్ యూనిట్ మరి ఆ లోపల ఐమాక్స్ సినిమా వీళ్ళందరూ మాట్లాడుకొని ఇది డిసైడ్ చేసి పెట్టారో మరి దీనికి అన్నట్టు గవర్నమెంట్ రూల్స్ ఏమైనా ఉన్నాయి, ఇలానే పెట్టాలి ఏమైనా ఆర్గ్యుమెంట్ కానీ ఏమైనా ఉన్నాయో మరి మనకైతే తెలియట్లేదు. దీన్ని అయితే మనం అరికట్టాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రొటెస్ట్ కానీ ఇలాంటి ముందు యూనిటీగా ఉండి ఒక లేదు బాయ్ చేయొద్దు అన్నట్టు ఇలాంటి స్టాండ్స్ తీసుకుంటే ఆపగలమని నా ఒపీనియన్. ముఖ్యంగా అంటే రేట్ల విషయంలో మీరు సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? రేట్ల విషయంలో అయితే ఇదేనండి, చాలా హై ప్రైస్. వాటర్ బాటిల్ కొనాలన్నా ఆలోచిస్తున్నామండి. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనాలా లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకుని బ్యాగ్లో వేసుకొని రావాలనేది అర్థం కావట్లేదు. మరి అంత రేట్లు అయితే మేము ఎట్లా మా సినిమాకి వచ్చి చూసుకుందాం, లేకపోతే చిన్న ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ కోసం ఉన్న చిన్న లోవర్ బాల్కనీలో ఏదైనా బుక్ చేసుకుందాం, ఎట్లా రేట్లు ఎంత ఉన్నాయి అనేది అయితే ఖచ్చితంగా మేము సఫర్ అవుతున్నాం అండి. అదైతే పార్కింగ్ విషయంలో ఏం చెప్తారు?
పార్కింగ్ విషయంలో కూడా మరి ఇంత పార్కింగ్ రేట్లు ఎందుకు అనేది నాకు తెలియట్లేదండి. అది రియల్గా అసలు నా దగ్గర అయితే పాయింట్ తెలియదు. అది పార్కింగ్ అంత 70 ఒక చిన్న బైక్ కూడా 100 రూపాయలు 120 రూపాయలు అది ఏంటో అర్థమే కావట్లేదు అండి. రైల్వే స్టేషన్లో కూడా చూసుకుంటే ఇంత స్పేస్లో ఒక బైక్ పెట్టడానికి ఎందుకు మరి అంత సెక్యూరిటీ ఏంటిదో నాకు తెలియట్లేదండి. అయితే ముఖ్యంగా ఈ సినిమాకి కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఎవరైనా కలెక్షన్ రావాలని చూస్తారు. ముఖ్యంగా ఈ కలెక్షన్ మన ఆడియన్స్ ఎక్కువ రావడానికి ముఖ్యంగా మీరేం చెప్తారు? ముఖ్యంగా ప్రీమియర్ షో అప్పుడు కూడా 1000 రూపాయలు, 1500, 2000 టికెట్లు ఇట్లాంటి పెంచుతాం. ఈ రెండు కలిపి ఏం చెప్తారు? ప్రీమియర్ షోస్కి ఆడియన్స్ అది ఫస్ట్ డే సినిమా చూడటం అనేది అది డిఫరెంట్ హైప్. అది దానికోసం పెడతామండి, ఫస్ట్ డే కాబట్టి పెడతాం. అంతేగాని మరి ఇంకా కంటిన్యూస్ వారం రోజులు 10 రోజులు కూడా అయ్యే రేట్లో ఇంకా పెంచుతాం. ఇంకా స్నాక్స్ కూడా అయ్యే అంటే ఇంకా మిడిల్ క్లాస్ మంచి ఎట్లా బతుకుతారండి. ఇంకా డై హార్ట్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఫస్ట్ డే కాబట్టి మేము పెడతామండి. అది మరి ఇంక పోయే రోజుల్లో కూడా ఇంకా అదే రేట్లు అంటే చాలా కష్టం అండి. మీరు దీన్ని ఏదైనా ప్రొటెస్ట్ యూనిటీగా తీసుకొని ఏమైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. టికెట్ ప్రైస్ ఎంత ఉంటే బాగుంటుంది? మల్టీప్లెక్స్ కానీ సింగిల్ థియేటర్ స్క్రీన్? టికెట్ థియేటర్ ఒక 120లో ఉంటే బెటర్ అండి. ఎందుకంటే బయట మన ఇప్పుడు శ్రీరాములు టికెట్లు చూసుకున్నాం అయ్యేందుకు అంత 120లో అట్లా ఉన్నాయి, ఇయ్యేందుకు ఇట్లా 500 600 ఉన్నాయి, అది అనేది అర్థం కావట్లేదు.